శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణంలో ముఖ్య ఘట్టాల్లో మారీచుడు రావణాసురుడికి చేసిన ఉపదేశం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శ్రీరాముడు అర్ధముహూర్త కాలంలో జనస్థానంలో నివసిస్తున్నటువంటి 14,000 మంది రాక్షసులను సంహరించాడు. తన నిశితమైన బాణాలతోటి శరవర్షం కురిపించి రాక్షస నాశనం చేశాడు. అలా రాక్షస నాశనం చేసిన తర్వాత ఖరదూషణ త్రిశిరాదులు మరణించిన తర్వాత అకంపనుడనే రాక్షసుడు ఈ వార్తను రావణాసురుడికి తెలియజేయడానికి లంకా నగరానికి వెళ్ళి మిక్కిలి వినయంతో రావణుడితో ఈ విషయాన్ని విన్నవించాడు. అది విన్నటువంటి రావణాసురుడు మహోగ్రుడయ్యాడు. మానవుడా ఈ పని చేసినది వాడికి దేవేంద్రాది దేవతలు సహాయపడ్డారా అని అకప్పనుని అడిగాడు. లేదు ప్రభు, శ్రీరాముడొక్కడే ఇంతమంది రాక్షసురాన్ని సంహరించాడు. ఆయన శరలాఘవం చాలా గొప్పది. రాముడి చేతిలో రాక్షసులందు మరణించారు. జనస్థానం రాక్షస విహీనమైందని అకంపనుడు పూర్తిగా రావణాసుడు తెలియజేశాడు. మహోగ్రుడైనటువంటి రావణుడు శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించాలనే ఉద్దేశంతో వెంటనే గాడిదలు పూంచినటువంటి తన రథాన్ని అధిరోహించి జనస్థానానికి దండకారణ్యానికి వచ్చాడు. దండకారణ్యానికి వచ్చి తన మిత్రుడు సచివుడైనటువంటి మారీచుడిని కలిశాడు. మారీచుడిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి, ఈ దండకారణ్యం రాక్షసహీనమైంది, రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించాలి, తన యొక్క కక్ష తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడాడు. కానీ అప్పుడు మారీచుడు శ్రీరాముడి బలపరాక్రమాలను ఆయన గుణ సౌశల్యాలను అంతా వర్ణించి, ఇది సాధ్యమయ్యే పని కాదు, శ్రీరాముడిని సంహరించడం అంత సులభమైన పని కాదు, ఈ యొక్క ఆలోచన నీవు విరమించుకోవాలి, లేకపోతే రాక్షసకులం నాశనమైపోతుంది. కాబట్టి నీవు ఆయన విష్ణు సమానుడు, దేవేంద్రాది దేవతలు ఒక్కసారి తన పైన ఎదిరించి వచ్చినప్పటికి కూడా రాముణ్ణేమీ చేయజాలరు. నీవు నీ కులాన్ని, నీ బంధువర్గాన్ని, నీ తమ్ములను, రాక్షస జాతిని కాపాడుకోవాలనుకుంటే నువ్వు మరలిపోవడం మంచిది, నీ బుద్ధి మార్చుకోనని అనేక విధాలుగా మారీచుడు రావణాసురుడికి చెప్పడం జరిగింది. దాంతో రావణాసురుడు సమ్మతించి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ తదనంతరం ముక్కు చెవులు లక్ష్మణునితో కోయబడినటువంటి శూర్పణఖ మరలా లంకకు చేరి అన్నను పలు విధాలుగా సీతాపహరణ కోసం ప్రోత్సహించింది. అన్న, నీవు రాక్షసులందరినీ జయించినటువంటి వాడు, యముడైనా దేవేంద్రుడైనా దేవతలందరూ నీ వసులు, నవగ్రహాలు నీ వసులు, ఇలాంటి నీవా భయపడేది? రాముడు పరాక్రమవంతుడు కావచ్చు, అయినా అతని భార్యని హరించినావంటే అతని పంచప్రాణులు పోయినట్లే అవుతుంది. సౌందర్యవతైనటువంటి సీత నీకు తగిన భార్య అవుతుంది. రాముడు ఆ దుఃఖంతో బలహీనుడవుతాడు, అతడు నీ చేత సులభంగా జయింపబడతాడని అనేక విధాలుగా శూర్పణఖ చెప్పడం చేత శూర్పణఖ దురుక్తులకు లోబడిన రావణాసురుడు మరలా తాను మారీచుడి దగ్గరకు వస్తాడు. ఆ మారీచుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మారీచుడు మరలా రావణునికి శతవిధాల అనేక విధాల ఇది తగిన పని కాదని చెప్తాడు. ఆ చెప్పడం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అలా రాక్షసేంద్రుడైనటువంటి రావణుడి యొక్క మాటలు విన్నటువంటి మారీచుడు ప్రభు అయినటువంటి రావణాసురుడితో మరలా ఈ విధంగా చెప్పాడు. సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఓ రాజా, నేను ఎవరైనా సరే తీయనైన మాటలు చెప్తే వింటారు, కానీ ప్రియమైనది హితకరమైనటువంటి మాటను చెప్పేవారు ఉండరు, వినేవారు ఉండరు. అలా వినేవారు దుర్లభులు. కావున
నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో. నువ్వు నేను చెప్పే మళ్ళీ అర్థం చేసుకో. అయుక్తాచార్యపరుడవై చపలుడవై చపలుడవై మహేంద్రుడితో సమానమైనటువంటి రాముణ్ణి ఎదుర్కోవడానికి సాహసించవద్దు. ఒకవేళ నీవు తొందరపడి రాముని ఎదిరించినట్లయితే రాక్షస కులం అంతా నాశనమైపోతుంది. నీ బంధువర్గాన్నంతా కూడా నీవు నాశనమైన వారిగా చూస్తావు. నీకు జనకాత్మజమైనటువంటి సీత మీద నీ కోరికను ఉపసంహరించుకో. అది అన్యాయమైనది. అటువంటి కోరికను వేడకపోతే లంక నాశనం అవుతుంది. నీలాంటి వాడైన కామవృత్తుడైనటువంటి దుశీలుడైన ప్రభు ఉంటే ప్రజలు కూడా నాశనం అవుతారు, రాజ్యం నాశనం అయిపోతుంది. రాముణ్ణి నీవు కేవలం తండ్రి చేత పరిత్యక్తుడుగా నువ్వు భావిస్తున్నావు. ఆయన తండ్రి చేత పరిత్యక్తుడని, అతను మర్యాద లేనివాడని, లుబ్ధుడని, దుశ్శీలుడని, క్షత్రియ పాంసుడు అని భావిస్తున్నావు. రాముడు అట్టివాడు కాదు. ఆయన ధర్మగుణములతో కూడినటువంటి వాడు, కౌసల్యానందవర్ధనుడు. ఆయన భూతములకు ప్రాణులకన్నిటికీ పరిరక్షకుడు. నివృత్తి అయినటువంటి కైకేయి యొక్క ప్రోత్సాహంతో తండ్రి మాట నిలబెట్టడానికి ఆయన వనవాసానికి వచ్చాడు. కావున రాముణ్ణి దుశ్శీలుడిగా భావించొద్దు. రాముడు జితేంద్రియుడు. ఆయన ఎప్పుడు అసత్యం ఆడడు. ఆయన కర్కసుడు కాదు, నీవు భావించినట్టుగా కర్కసుడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామపి వాసవ. రాముడు ఒక రూపుదాల్చిన ధర్మస్వరూపుడు, సాధుపురుషుడు, సత్యపరాక్రముడు, సర్వలోకానికి ఆయన రక్షకుడు. ఇంద్రుడే విధంగా అయినైతే 3 లోకాలకు రక్షకుడు, రాముడు కూడా ఈ సర్వ త్రిభువనాలకి రక్షకుడు. అటువంటి రాముడికి నీవు కీడు తలంపడం మంచిది కాదు. వైదేహి రాముడి చేత కాపాడుబడుతూ ఉన్నది. అలాంటి సూర్యుడి యొక్క నీడలా ఉన్నటువంటి, సూర్యుడికి నీడ ఎట్లాగో రాముడికి సీత అటువంటిది. అట్లాంటి వైదేహిని, రాముడి చేత రక్షింపబడేటువంటి సీతమ్మను నీవు హరించాలనుకోవడం నీ కీడు నీవే తెచ్చుకోవడమే. తాను ధనుర్విద్యలో గొప్పవాడు, అగ్ని లాంటి బాణాలు కలవాడు, శత్రు సైన్యాన్ని దహింపజేయువాడు. అలాంటి రాముడి అపకారం తలపెట్టవద్దు. నీకు సామ్రాజ్యం ఉంది, అధికారం ఉంది, బంధువులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇలా ఎంతోమంది జనంతో, బంధువులంతో, సామ్రాజ్యంతో, లంకాపుర వైభవంతో వెలుగొందుతున్నావు. ఈ యొక్క రాజ్యలక్ష్మిని, ఈ బంధువర్గాన్ని పోగొట్టుకోవద్దు. ఇది నీకు తగిన పని కాదు. ఆయన నరసింహుడు, సింహరస్కుడు, ప్రాణముల కంటే సీతమ్మను ప్రియంగా భావించేవాడు. ఆయన్ని నీవు దండించాలని చూసావంటే అది నీకే అపకారం జరుగుతుంది. అగ్నిశిఖ ఎలాంటిదో సీతమ్మ అలాంటిది. ఇలా వ్యర్థమైనటువంటి నీ ప్రయత్నాన్ని మానుకో. ఇలాగ జరగకపోతే రాక్షస కులానికి అంతం అవుతుంది, నీ జీవితానికి అంతమవుతుంది. కావున నీ జీవితాన్ని సుఖంగా గడుపుకో. దుర్లభమైనటువంటి ఇటువంటి కోరిక, సీతాహరణాన్ని తలపెట్టవద్దు. ఇది నీకు అప్రియాన్ని కలిగిస్తుంది. కావున నీ మంత్రి సామంతులతో చర్చించు, సాధువులతో చర్చించు, విభీషణాది తమ్ములతో చర్చించు. నీకు ఏది చక్కటి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయానికి రా. నిన్ను నీవే అపకారం చేసుకోవద్దు. హితకరమైనటువంటి నా మాటను శ్రద్ధగా ఆలకించు. కోసలరాజు అయినటువంటి రామచంద్రునితో యుద్ధాన్ని తలపెట్టవద్దు. ఆయనతో యుద్ధం తలపెట్టి రాక్షసుల నాశనాన్ని తెచ్చుకోవద్దు. కొన్ని విషయాలు నీకు చెప్పదలుచుకున్నాను. ఒకనాడు నేను దండకారణ్యంలో అమిత బలవంతుడినై 1000 ఏనుగుల బలంతో
పర్వతముతో సమానమైన శరీరంతో సంచరించేవాడిని, నల్లనైన దేహంతో తప్త కాంచనమైన కుండలాలతో లోకాలకి భయాన్ని కల్పిస్తూ పరిఘ, శూలం మొదలైన ఆయుధాలతో సంచరించేవాడిని. అలా సంచరించుతూ దండకారణ్యంలోని ఋషులను చంపి తింటూ ఉండేవాడిని. మాంసభక్షణతో దండకారణ్యంలో సంచరిస్తూ ఉండేవాడిని. నా తమ్ముడైన సుబాహుడితో కూడా కలిసి ధర్మాత్ముడైన విశ్వామిత్రుడైన మహర్షి ఉండేవాడు. ఆయన యజ్ఞయాగాదులు ఆచరిస్తూ ఉండేవాడు. ఆ యజ్ఞయాగాదులకు విఘ్నాన్ని నేను కలిగిస్తూ ఉండేవాడిని. ఆ యజ్ఞగుండంలో మధ్య మాంసాలు పోసి విఘ్నాలను భంగపరిచేవాడిని. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకెళ్ళి దశరథుణ్ణి యాగరక్షకుడుగా శ్రీరామచంద్రుణ్ణి పంపమని కోరాడు. కానీ బాలుడైన రామచంద్రుణ్ణి పంపడానికి దశరథుడు సంకోచించిన వాడై, నేను అనేక యుద్ధాలలోనూ దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో నేను పాల్గొని సహాయపడిన వాడిని, యుద్ధాలలో ఎంతో అనుభవం కలవాడిని, నేను వచ్చి ససైన్యంగా వచ్చి నీ యజ్ఞాన్ని కాపాడుతాను. బాలుడైనటువంటి రాముడు 12 సంవత్సరాల కంటే చిన్నవాడైనటువంటి రాముడు, అతనికి యుద్ధంలో ప్రావీణ్యత లేదు. అతను వద్దని తానే వచ్చి యాగరక్షణ చేస్తానని అనేక విధాలుగా విశ్వామిత్ర మహర్షిని కోరుకున్నాడు. కానీ విశ్వామిత్రుడు, నీవు కాదు నా యాగరక్షణకు, నీవు పలు యుద్ధాలలో ప్రావీణ్యత కలిగి ఉండవచ్చు కూడా, కానీ నా యజ్ఞరక్షణకు శ్రీరాముడే కావాలని కోరాడు. ఆ పరిస్థితిలో విశ్వామిత్రుడు తప్పనిసరిగా కోరగా ఆ దశరథుడు తన కుమారుడైనటువంటి రాముడిని, లక్ష్మణుడిని యాగ సంరక్షణకు పంపించినాడు. ఆ పరిస్థితిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తీసుకొని యాగ సంరక్షణ కోసం వచ్చాడు. ఆ పరిస్థితులు యాగ సంరక్షణ చేస్తున్నటువంటి ధనుస్సును, చాపాన్ని, ఖడ్గాదులు ధరించినటువంటి శ్రీరాముడిని నేను చూడటం జరిగింది. నేను బాలుడిని తలంచి లక్ష్య పెట్టకుండా విఘ్నం చేయాలని తలంచాను. ఆ పరిస్థితుల్లో బాలుడైనప్పటికీ శ్రీరామచంద్రుడు నా మీద 3 బాణాలు వదిలాడు. ఆ బాణాలలో తీవ్రమైనటువంటి శ్రీరామ బాణాలకి నేను శతయోజన దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడటం జరిగింది. నా అనుచరులైనటువంటి 2 రాక్షసులు ఆయన బాణాలకు ఆహుతి అయిపోయారు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే అంత పరాక్రమాన్ని చూపించాడు. ఈరోజు రాక్షసులతో యుద్ధం చేసి అనుభవాన్ని గణించినటువంటి శ్రీరామచంద్రుడు తలుచుకుంటే భయం వేస్తుంది. నీవు అట్టి ధైర్యాన్ని ఎప్పుడూ చేయవద్దు. నేను ఇలా గతంలో శ్రీరాముడి వలన దెబ్బతిని ఈ యొక్క సముద్రంలో పడ్డాను. మళ్ళా నేను రాముడికి ఎదురుపడాలని కోరుకోవటం లేదు. ఆయనకి ఎదురుపడి నా ప్రాణాలని పోగొట్టుకోవాలని అనుకోలేదు. నీవు కూడా సీతమ్మను ఆశించి నీ నాశనాన్ని నువ్వు చేసుకోవద్దు. పాపులతో కూడిన వారు పాప పనులు చేస్తారు. పాపుల యొక్క సలహాలు వినకూడదు. నీవు ఎవడు నీ అపకారాన్ని తలంచి నీకిట్ట సలహా ఇచ్చాడో వాడు నీ నాశనాన్ని కోరుకున్నవాడే అవుతాడు. దివ్యమైనటువంటి చందనముతో కూడినటువంటి దివ్యాభరణలతో ప్రకాశించేటువంటి రాక్షసులు నేల మీద పడిపోగా హతులై పడిపోవడం చూస్తావు. రాముడికి అప్రియం చేశావంటే నీ భార్యలు, నీ అనుచరులైన రాక్షసులు దిక్కులు పట్టిపోతారు, రణరంగములో హతులవుతారు. రాముడి యొక్క శరజాలాన్ని తట్టుకోవడం నీ వల్ల కాదు. దహింపబడిన లంకను చూస్తావు. నీ పరదారైన సీతమ్మ పైన నీకున్న ఈ మహాపాపకరమైన కోరిక నీ నాశనాన్ని తీసుకొస్తుంది. నీకు అందమైన భార్యలు ఉన్నారు,
వేలాది మంది గంధర్వ దేవతా స్త్రీలు నీ దగ్గర ఉన్నారు, వారితో హాయిగా రమించు, నీవు సుఖపడు, నీ జీవితాన్ని రక్షించుకో. ఈ విధమైనటువంటి రాముడికి అప్రియమైన కార్యాలు చేసి నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఇలా అనేక రకాలుగా ఆయన మారీచుడు రావణాసురుడు చెప్తూ మరొక ఉదాహరణ ఆయన చెప్పాడు. ఒకరోజు నేను ఈ దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక విషయం జరిగింది. ఎప్పుడైతే రాముడు వనవాసానికి వచ్చాడని, దండకారణ్యంలో తిరుగుతున్నాడని విన్నానో, నాకు గతంలో జరిగినటువంటి అనుభవం చేత రాముడిని ఏ విధంగా పరాభవించాలనే కోరికతో నేను రాముడిని ఎదిరించాలని వెళ్ళడం జరిగింది. అప్పుడు రాముడు వేసినటువంటి బాణపరంపరకి నేను పరిగెత్తుకొని నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఋషుల మాంసాన్ని ఇష్టంగా తింటూ ఉన్నటువంటి నేను, రక్తాన్ని మరిగినటువంటి నేను, దండకారణ్యములో ధర్మదూషకుడిని తిరుగుతున్నటువంటి నేను ఆ వైదేహిని లక్ష్మణుడిని రాముడిని చూసి రాముడి చేత పరాభవాన్ని పొంది ఎలాగో కాపాడుకోవడం జరిగింది. ఆయన బాణాలు 5 ముఖాలు కలిగినటువంటి పాముల వంటివి. అలాంటి రాముడి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆయన నుండి వచ్చిన బాణాలు నా అనుచరులను సంహరించాయి. నేను ఎలాగో తప్పించుకొని ఈ సన్యాసి వేషంతో ఇక్కడ ఆశ్రమవాసినై ఉన్నాను. నీ ధనుష్టు పట్టుకున్నటువంటి రాముడిని ఎదిరించటం మృత్యువుని ఎదిరించినట్లే. కావున నేను చెప్పేటువంటి హితకరమైన మాటలు ఆలకించు. రాముడిని ఎదిరించి రాముడికి అపకారం తెలపెట్టి నాశనాన్ని తెచ్చుకోకు. ఎందుకంటే ఇప్పటికీ నాకు రకారముతో మొదలైనటువంటి పదాలు వింటానే భయమేస్తుంది. ఒక రామ అనే పదమే కాదు, రత్నాలు, రథాలు ఇలాంటి రకారముతో మొదలైన పదాలు వింటేనే నాకు భయం కలుగుతుంది. కాబట్టి అలాగే నాకు ఆయన స్వప్నంలో కూడా నేను రాముడిని తలుచుకుని భయపడుతుంటాను. కాబట్టి నేను చెప్పిన మాటలు విను, పాపమైన తలంపు మానుకో, ఏదైతే నీకు క్షేమం కలిగిస్తుందో దాన్ని చెయ్యి, రాక్షసలోకాన్ని కాపాడుకో. శూర్పణఖ హేతువుతో శూర్పణఖ చెప్పిన మాటలు విని నీవు రాముడికి అపకారం తలపెట్టద్దు. సీతాపహరణ ఆలోచన మానుకో. ఈ మాటలు విని బంధువుల హితము కోరి, నీ రాక్షసుల హితం కోరి నీవు నడుచుకో, లేదంటే నీవు నాశనం అవుతావని పరిపర విధాలుగా చెప్పడం మారీచుడు రావణాసురునికి చెప్పడం జరిగింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.